సస్పెన్షన్ పై కవిత ఎలా రియాక్ట్ అవుతారు? కొత్త పార్టీ పెడతారా? బీఆర్ఎస్ నుంచి లభించిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారా? అసలు ఏం జరుగుతుంది? ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ జాగృతి కీలక నేత ఇస్మాయిల్ గారు ఉన్నారు నాతో పాటు స్టూడియోలో. అండ్ అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి సత్యవతి గారు కూడా జాయిన్ అయ్యారు. అండ్ అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఇస్మాయిల్ గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. సో ఎప్పుడు కూడా అనుకోలేదు బీఆర్ఎస్ నుంచి ఒకరిని, జాగృతి నుంచి ఒకరిని పిలవాల్సి వస్తుందని. జాగృతి అన్న బీఆర్ఎస్ అన్న అందరు కలిసే వచ్చేవాళ్ళు. ఈసారి వేరువేరుగా కూర్చోబెట్టి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుందని అయితే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ పరిస్థితి వచ్చింది. ఇంకొకటి ఏంటంటే, అసలు ఎక్కడ గ్యాప్ వచ్చింది కవితకి, బీఆర్ఎస్ పార్టీకి? ఏం జరిగింది అసలు? దయ్యాలంటూ బయటికి వచ్చారు, దయ్యాలని చెప్తూ తర్వాత బీఆర్ఎస్ పైన కీలకమైన కమెంట్లు చేస్తున్నారు, రకరకాలుగా మీడియాలో హైలైట్ అవుతూ వచ్చారు. లాస్ట్ కి అది ఎక్కడి వరకు వచ్చిందంటే కూడా సస్పెన్షన్ వేటు పడేంత వరకు కూడా తెచ్చుకున్నారు కవిత. ఎందుకు, ఏం జరిగింది అసలు? ఎందుకు ఇక్కడ గ్యాప్? కవిత గారు చేసిన, మీరు అంటున్నట్టుగా కవిత గారు చేసిన నేరం ఏమిటంటే వాస్తవాలు మాట్లాడడం, తర్వాత పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత విషయాల్లో ఎక్కడైతే ఇబ్బందులు జరుగుతున్నాయో వారిని ఏవనెత్తి చెప్పడం, తర్వాత ప్రశ్నించడం. ఈ ప్రశ్నించడం అనేది కూడా ప్రజల వైపు నుంచి ఉండి ప్రశ్నించడం, ఉద్యమకారుల నుంచి వైపు నుంచి ఉండి ప్రశ్నించడం. ఎవరైతే నష్టపోతున్న వాళ్ళు ఉన్నారో, నికార్సుగా నిజాయితీగా ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళు, తర్వాత పార్టీలో నిలబడ్డ వాళ్ళు, ఇప్పుడు నిరాదరణకు గురవుతున్నటువంటి వ్యక్తులు, శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని విస్మరించడం సరైంది కాదనే విషయంలో ఆమె ప్రశ్నించడం మొదలుపెట్టారు. తర్వాత కొంతమంది పార్టీలో ఉంటూ కీలకంగా ఉంటూనే పార్టీకి నష్టం కలిగించేటటువంటి వ్యక్తులు, వాళ్ళకు సంబంధించినటువంటి సమూహాలు కొన్ని పార్టీకి ఎట్లా నష్టం చేస్తున్నాయనే విషయాన్ని ప్రశ్నించడం ఆమె చేసిన నేరంగా ఇప్పుడు కనపడుతున్నది. ఎందుకంటే ఆమె మీద చర్యలు తీసుకున్నారు కాబట్టి. ఇక్కడ చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, కవిత గారు మొదటి నుంచి కూడా ఇక్కడికి, అమెరికా నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె ఏ ఒక్కరోజు విశ్రాంతి తీసుకున్నది లేదు, ప్రజల నుంచి దూరంగా ఉన్నది లేదు. బీఆర్ఎస్ పార్టీ, నిన్న కూడా చెప్పారు, ఇప్పుడు చెప్తున్నాను, బీఆర్ఎస్ పార్టీ ఒక శరీరం అయితే జాగృతి సంస్థ అనేది ఒక ఆత్మలాగా పనిచేసింది. కవిత గారు కూడా కేసీఆర్ గారికి వెన్నంటి నిలబడి తెలంగాణ సమాజం యొక్క ఆకాంక్షను బలంగా వినిపించడం కోసం, తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ, ఎక్కడ ఇబ్బంది కలిగినా, అటు కార్యకర్తలకు ఇబ్బంది కలిగినా, ప్రజలకు ఇబ్బంది వచ్చినా తను పిలిస్తే పలికేటటువంటి నాయకురాలుగా తను ఉండిపోయింది. మొదటి నుంచి పనిచేస్తూ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు అధికారంలో కొనసాగిన తర్వాత అధికారం కోల్పోవడానికి కారణాలు ఏంటని విశ్లేషించడం తప్పేం కాదు కదా. ఒక ముఖ్యమైన నాయకురాలు, తన తండ్రి పెట్టిన పార్టీ, తన కళ్ల ముందు జరుగుతున్నటువంటి విషయాలు, తర్వాత తన దృష్టికి, ఆమెకు చాలా మంది నాయకులకు, కార్యకర్తలు, ఈ ముఖ్య నాయకులు కలిసి యాక్సెస్ ఉండదండి. కానీ కవిత గారికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా కార్యకర్తల్ని కలిసేటువంటి అవకాశం ఉంది. మీరు అన్నారు ఇప్పుడు ఆమె నిజాలు మాట్లాడింది కాబట్టి ఈ రోజు ఆమెకి పరిస్థితి వచ్చిందని. ఇదే నిజాలు మీరు 10 ఏళ్ల పాలనలో, బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? సరే, తర్వాత వచ్చాక ఇప్పుడు కాంగ్రెస్ పాలన 2 ఏళ్ళు అవుతుంది దగ్గర. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉండి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉండి కూడా ఆమె ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు ఎప్పుడు మాట్లాడలేదు? తప్పకుండా ఇది ఇక్కడ గత కొద్ది రోజులుగా కొంత పనిగట్టుకొని దుష్ప్రచారం జరుగుతుంది. ఆమె మాట్లాడని సందర్భం లేదు, ప్రశ్నించని సందర్భం లేదు. కానీ అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి కొంత లోపల మాట్లాడే అవకాశం ఉంటుంది. తను మాట్లాడిన విషయాలు కూడా బయటికి రాకుండా చూస్తారు. కానీ ఇప్పుడు కూడా లోపలే మాట్లాడింది. బయటికి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా దగ్గర కదా సమస్య వచ్చింది. ఇప్పుడు కూడా అతను అంతర్గతంగా లేఖ రాయడం ఏం తప్పేం కాదు, నేరమేం కాదు కదా. అంటే విషయాలు వివరిస్తూ అంతర్గతంగా పార్టీని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది. వరంగల్లో జరిగిన సభ సందర్భంగా కొన్ని అంశాలు తన దృష్టికి వచ్చినాయి. తర్వాత కార్యకర్తలు ఇట్లా ఇబ్బంది పడ్డారు, నాయకులు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది కావాలని మీకు దూరంగా కొంతమంది ఉంచుతున్నారు, తర్వాత పార్టీ నష్టపోయే ప్రమాదం ఉంది, ఓటమి కారణాలు ఇవన్నీ పూర్తిగా విశ్లేషిస్తూ తను లేఖ రాసినాడు. అది అంతర్గత విషయమే. అదే ఆ చెప్పే ప్రయత్నంలోనే అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు చెప్పినప్పుడు లీక్ కాలేదు. ఇప్పుడు పనిగట్టుకుని లీక్ చేసిన వాళ్ళు ఎవరైనా దగ్గర కదా సమస్య వచ్చింది. తను పదే అడిగినారు, ఆ లీక్ చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోమని అడిగినారు. ఎందుకంటే ఇది అంతర్గతంగా చాలా విషయాలు మాట్లాడుకుంటారు, చాలా విషయాలు చెప్పే అవకాశం ఉంటుంది. తన ముఖ్య నాయకురాలు. రెండోది, మనందరికంటే కూడా తనకు ఎక్కువ ఆవేదన ఎందుకు ఉంటుందంటే, తన తండ్రి పెట్టిన పార్టీ 10 ఏళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, దేశంలో ఆదర్శవంతమైనటువంటి ఒక ముఖ్యమంత్రిగా వెలుగొందినాడు. తర్వాత ఆయన ఉద్యమం కూడా ప్రపంచమంతా చాటినాడు. ఆయన అంత గౌరవప్రదంగా ఉన్నటువంటి వ్యక్తి. అతని గౌరవానికి భంగం కలుగుతుంది, అతని మీద అవినీతి మరకలాడుతా ఉంటే కూడా నోరు విప్పకుండా ఎందుకు ఉంటున్నారు అనేది కదా తన ఆవేదన. తను అడిగింది ఆయనను ప్రొటెక్ట్ చేయడమే కదా, ఆయనకు ఒక రక్షణ కవచంగా నిలబడే ప్రయత్నం చేసినారు. సస్పెన్షన్ పైన ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారు మీ జాగృతి నేతలు? ఇప్పుడైతే జాగృతి నేతలుగానే కాదు, రాగానే బయటకి సస్పెన్షన్ చేశారని వెంటనే ప్రకటన రాగానే
అక్కడ కవిత ఫ్లెక్సీలు చింపడం, ధర్నాలు చేయడం, నానా హైరానా చూసాము. అండ్ ఈవెన్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అదే కవితను తిడుతూ అందరు కనిపిస్తుంది. ఇన్ని రోజులు సైలెంట్. ఇది అత్యంత దుర్మార్గం, ఇది అత్యంత హేయమైన చర్యగా మేము అభివర్ణిస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో సామాన్య కార్యకర్తలాగా మొదలయ్యి అంచెలంచెలుగా ఎదిగి వచ్చినటువంటి కవిత గారి పట్ల ఒక్క రోజులో సస్పెన్షన్ వేటు వేయడమే ఒక దుర్మార్గం. ఆ నిర్ణయం తీసుకోవడమే తప్పుడు నిర్ణయం. భవిష్యత్తులో వాళ్ళు దాన్ని పునరాలోచన చేసుకుంటారు. దీని పశ్చాత్తాపం కూడా ఉంటుంది. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. వాళ్ళు చెప్తున్న మీ టీవీ డిబేట్ ద్వారా అది పశ్చాత్తాప పడుతుంది. ఆ పార్టీ, ఆ నాయకులు పశ్చాత్తాపం చెందుతారు. కానీ సస్పెన్షన్ వేటు వేయడమే తప్పంటే మళ్ళీ ఆ రకంగా ఒక ఆడబిడ్డను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు దుష్ప్రచారాలు చేసి, అబద్ధాలు ప్రచారం చేసి, సోషల్ మీడియాను వాడుకొని మీడియాలను మేనేజ్ చేసి, కొంతమంది పెయిడ్ కుహన మేధావులతోని మాట్లాడించే ప్రయత్నం చేసి, ఈ అన్నిటికీ కాదని చెప్పి నిన్న సస్పెండ్ చేసిన వెంటనే ఫ్లెక్సీలు తగలబెట్టారంటే ఒక ఆడబిడ్డకు మన దగ్గర సంస్కృతి ఒప్పుకుంటుందండి? ఇక్కడ ఉన్నటువంటి సమాజం ఒప్పుకుంటుందా అటువంటి చర్యలను? ఇదా ఆమెకి ఇచ్చేటటువంటి గౌరవం? ఒకవేళ నిజంగానే మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేసే కారణాలు కూడా బలంగా ఏమీ లేవు. అందులో పార్టీని ఇబ్బంది పెట్టాడు. ఏమి ఇబ్బంది పెట్టి 42% రిజర్వేషన్ కావాలని అక్కడ బీఆర్ఎస్ లో ఉండి కీలక పదవులు అనుభవించి అధికారం అంతా అనుభవించిన వాళ్ళు ఇంట్లో కూర్చుంటే తను వచ్చి ఆడబిడ్డగా బీసీలందరూ తీసుకొని ఉద్యమాలు చేయడం నేరమా? తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సమస్యను ఎత్తి చూపడం నేరమా? కాళేశ్వరం మీద అంత పెద్ద చర్చ జరుగుతూ ఉంటే, కమిషన్లు వేసి ఆయన మీద బురద చల్లుతూ ఉంటే రక్షణ కవచంగా నిలబడి మాట్లాడడం నేరమా? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చాలా కీలకమైన నేతలు నోరు విప్పని పరిస్థితులు ఆమె విప్పింది కదా. తర్వాత ఆమె మీద కొంతమంది కావాలని కొంతమంది రెచ్చగొట్టి మరి బూతులు మాట్లాడించే ప్రయత్నం చేశారు. ఇదా ఆమె సంస్కృతి? దాన్ని చూస్తూ ఊరుకోవాలా? దాన్ని సహించడం కూడా ఆమె చాలా ఓపికగా ఉన్నారు. దయ్యాలనడం, మీరు దయ్యాల పేర్లతో బయట అంటే దీన్ని అనివార్యత అండి. అనివార్యతను ఎవరు క్రియేట్ చేశారు? నిన్న ఎట్లా అన్నారంటే సిబిఐ దాకా వెళ్ళింది, సిబిఐ దాకా తీసుకెళ్లారు అంటే పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడితే, ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనే పదం కవిత గారు వాడలేదు. కాకపోతే మీరు మళ్ళీ ఒకసారి మీడియాలో చూడండి. నిన్నటి నుంచి చాలా మంది అడుగుతున్నారు, మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది కార్యకర్తలు తెలిసి తెలియక మాట్లాడుతున్నారు. ఇంత గొప్ప నాయకుడి పట్ల ఇన్ని రకాల ఆరోపణలు వచ్చినప్పుడు మీరు ఎవ్వరు మాట్లాడకపోతే ఇక నేను మాట్లాడకుండా ఉండలేను. కాబట్టి ఇప్పుడు ఇక మీరు ఉంటే ఎంత పోతే ఎంత, కానీ నేను మాట్లాడి తీరుతారని చెప్పి విషయం మాట్లాడారు. లేదు ఆమె మాట్లాడారు. కావాలంటే ఆ క్లిప్ మేము తప్పకుండా నేను అక్కడే ఉన్నాను. నా సమక్షంలో జరిగింది.